మీరు చూడండి, వీళ్ళ తాతగారు ఎవరో తెలుసా అండి? ఫలానా ఆయన అంటే చిన్న బుచ్చుకుని అంటారు పెద్దలు, ఏమయ్యా మీ తాత ఎటువంటి వారో తెలుసా? మహానుభావుడయ్యా, లోకపూజితుడు. ఏమయ్యా ఇలా తయారయ్యాయి మీ కుటుంబాలు, ఏమిటి మీ ఇల్లు అని అడుగుతారు. అంటే ఏమైపోయింది? ఉపాసన మధ్యపతనం అయిపోయింది. ఒక్కొక్కచో పాడవుతుంది అలా. కారణమేమి? ఎవరి జోలికో, భగవంతుని యొక్క భక్తుల జోలికి వెళ్ళడం ప్రమాదం. మీరు జ్యోతిర్లింగం కథని వినడానికి కోటేశ్వరరావు ప్రవచనం ఎందుకండి? మీరు పుస్తకం పట్టుకుంటే హార్డ్లీ ఇట్ ఈజ్ 1.5 pages స్టోరీ, దట్స్ ఆల్. మీరు 1.5 పేజీల కథాసారాంశాన్ని మీరు చదువుకోలేని వారు కాదు. దాన్ని మీరు చదువుకోవచ్చు కాదు. దానిలో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాన్ని జీవితంలో పసిగట్టి దారి తెలుసుకుని ఆ వెలుతురు వైపుకి అడుగులు వేయడానికి అది జ్యోతిర్లింగమైంది. నువ్వు ఆ పొరపాటు చెయ్యకుండా వెలుతురు వైపుకి నీ అడుగులు వేయి అని చెప్పడానికి జ్యోతిర్లింగం వచ్చింది. అందుకే మనకి ఒక మాట చెప్తారు పెద్దలు, కొందరి ఎందు దోషమెంచకు. మీరు చూడండి, మనకి ఇది నేర్పడం కోసమే పురాణాలు ఒకటి చెప్తాయి. వశిష్ఠుడు ఎలా పుట్టాడు అని మీరు అడిగారు అనుకోండి, ఆయన ఏదో కలశ సంభవుడు, ఒక నీటి కలశంలోంచి పుట్టాడు అంటారు. లేకపోతే శుకమహర్షి ఎలా పుట్టారు అన్నారు అనుకోండి, వ్యాస మహర్షి ఒక చిలుకని చూస్తూ ఘృతాచియందు బుద్ధి ప్రేరణ జరిగితే వీర్యం స్ఖలనమై శుకుడు పుట్టాడు అంటారు. వెంటనే మీరు దాని మీద హేతువుని విచారణ చేశారనుకోండి, పెద్దలు అంటారు చెయ్యవచ్చు, కానీ అది పెద్దల యందు తెలుసుకునే రీతిలో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ మీకు తెలుసుకోకుండా ఇవన్నీ కాకమ్మ కథలండి అన్నారనుకోండి, వెంటనే ఏం వేసేస్తారో తెలుసా అండి? అపారమైన పాపాన్ని తీసుకొచ్చి మీ ఖాతాలో వేస్తారు. మహాత్ముల జననమును విచారించకు, నిషిద్ధం పెట్టారు. అందుకే వాళ్ళ పుట్టుక సంగతి నీకెందుకు, వాళ్ళు ఏం చెప్పారో నువ్వు ఆచరించు. మన వాళ్ళు అందుకే పెద్దల జోలికి వెళ్లకుండా చట్టం కట్టేశారు. తెలియక పెడతాడేమో, వెళ్ళాడో ఇబ్బంది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎక్కడొచ్చిందో ఇబ్బంది. అక్కడుండి వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఏదో ఇబ్బందులు పెడితే ఇబ్బంది రాలేదు. ఆ ఓడలో వెళ్ళిపోతున్న వాళ్ళు సుప్రియుడనబడేటటువంటి ఒక వైశ్యుడున్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదండి. నాయనార్లలో ఎంతమందో బ్రాహ్మణేతరులు. బ్రాహ్మణుడైనటువంటి వాడి కన్నా బ్రాహ్మణేతరుడైనటువంటి వాడినే పరమభక్తుడిగా శాస్త్రం కొన్ని మర్యాదలతో చెప్పింది. మీరు నన్ను క్షమిస్తే ఒక మాట చెప్తాను, సంధ్యావందనము చేయనటువంటి బ్రాహ్మణుడి కన్నా భగవద్భక్తి ఉండి దూరం నుంచే ఒక బ్రాహ్మణుణ్ణి చూస్తే చాలు నమస్కరించేటటువంటి ఒక బ్రాహ్మణేతరుడు భగవంతుని దృష్టిలో 1,000,000 రెట్లు అధికుడు అని చెప్పింది శాస్త్రం. దానికేం అలాంటి తేడాలు ఉండవు. నీ విహిత కర్మాచరణమే నీకు లేదు, నీకెందుకు ఇవ్వాలి గౌరవం? నీకెందుకు నమస్కారం చేయాలి? ఏది నీ విహిత కర్మాచరణం నీకు? కనుక నిలదీసి మాట్లాడుతుంది. ఆయన వైశ్యుడే కావచ్చు, కానీ ఆయన గొప్ప భగవద్భక్తి కలిగినటువంటి వాడు. ఈ సుప్రియుణ్ణి పట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు, భక్తుడి జోలికి వెళ్ళడమే వాళ్ళకి ఎక్కువ ఇష్టం. ఎందుకని? వాడు భగవదారాధనం చేసుకుంటాడు, చెయ్యకుండా వీళ్ళు చేస్తారు. అక్కడే వీళ్ళ పతనం ప్రారంభం అవుతుంది. ఇది బాగా ఎర్రసిరాతో అండర్లైన్ చేసి పెట్టుకోండి. మన తరాలు మన వంశం బాగా ఉండాలంటే భగవద్భక్తుల జోలికి వెళ్ళరాదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? బందిగ నుంచి దాసజన వర్గముతో ధనమున్ హరింపగా బందిన వైశ్యుడుండి శివభక్తిని మానక పార్థివేశ పూజంతకు సల్పుచుండ ధనుజ ప్రభుడారసి వచ్చి వేగ ఈ చందముమాను నిట్టి నెడజాడ తలంచిన త్రుంచివేశదన్. ఆయనకి దశదాసీజనం ఉన్నారు. గొప్ప ఐశ్వర్యవంతుడు, చాలా ధనం ఉన్నవాడు. ఆయన ఓడలోకి వెళ్ళి ఆయన ధనాన్ని తీసేసుకున్నారు, ఆయన దాసదాసీజనాన్ని తీసేసుకున్నారు. ఆయన్ని బాగా కష్టం ఎలా పెట్టాలి? ఆయనకి ఎప్పుడు ఏది ఆయన చేసుకోవలసిన అవసరం లేనివాడు. అటువంటి వాణ్ణి తన పనులు తాను చేసుకునేటట్టు చెయ్యాలి, అది వాళ్ళకి సంతోషం. కాబట్టి ఇప్పుడు ఒక్కడిని తీసుకెళ్ళి ఒక కారాగారంలో పెట్టారు. ఆయన అన్నట్ట, ఇవన్నీ ఉండడం ఇవన్నీ పోవడం ఈశ్వర ఇచ్ఛ, నాకు ఈశ్వరుడు చాలన్నాడు ఆయన. ఇది భగవద్భక్తి. భగవద్భక్తుడు అనడానికి గీటురా ఏమిటి? నా దాసదాసీ జనాలు లేరు, నా ధనం పోయింది అని ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఈశ్వరుడు రాడు. ఇవన్నీ ఒకనాడు ఇచ్చినవాడు ఈశ్వరుడు, తీసుకున్నవాడు ఈశ్వరుడు. నాకు ఈశ్వరుడి ఫోటో లేకపోవడం ఏమిటండి ఆరాధనకి అని ఆయన ఆ కారాగారంలో పెట్టినప్పుడు కారాగారంలో ఉన్న ధూళంతా పోగేశాడు. పోగేస్తే ఓ ఇంత శివలింగం అయింది. దాని మీద చుక్క నీళ్లు పోసాడు.
అది కొంచెం హార్డ్ క్రిస్టల్ అయింది, గట్టిగా పార్థివలింగాన్ని చేశాడు. ఆరాధన చెయ్యాలనుకున్నవాడికి, భగవద్భక్తి ఉన్నవాడికి భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడుందండి? ఇది భక్తి అంటే. అంతేకాని మా ఇంట్లో అయితే పూజామందిరం ఉండేదండి, చక్కగా ఈ పాటికి పూజ చేసుకుంటూ ఉండేవాడిని. సంథింగ్ ఈజ్ బేసికల్లీ రాంగ్ విత్ యూ. నీలో ఏదో దోషం ఉంది, నీ ఉపాసనలో దిద్దుకోవాలి. ఆ మాట అలా అనకూడదు. అలా అన్నావంటే నీకు ఇంకా ఆ ఉపాసన సరిగ్గా చేత కాలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు పూజ? కారాగారమునందు కొద్దిగా మట్టితో పార్థివలింగాన్ని చేసి ఆరాధన చేసేస్తున్నాడు ఆయన. అంతేగాని నేను పార్థివలింగం చేసుకుంటానంటే మంత్రాలతో అంటే పంపిస్తాడేంటి రాక్షసుడు? ఇప్పుడు ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తే ఈయనకి ఏమిటండి బాధ? ఇదే రాక్షస ప్రవృత్తి అంటే. ఇప్పుడు ఇలా వెడితే తప్ప రాడు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన జోలికి వెళ్ళాడు. ఆయన జోలికి వెళ్ళి అన్నాడు, నువ్వు ఈ పని చెయ్యకూడదు అన్నాడు. ఆయన అన్నాడు, ఎందుకు చేయకూడదు అన్నాడు. ఎందుకు చేయకూడదు? నీకు అనవసరం, నువ్వు ఈశ్వరారాధన చేయకూడదు. నువ్వు శివ అన్న నామం చెప్పినా, నువ్వు అలా ఆరాధన చేసినా, నువ్వు ధ్యానంలో కూర్చున్నా, నువ్వు కన్నులు మూసినా, నువ్వు భగవంతుణ్ణి స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రమైనా నాకు కలిగితే నీ శిరస్సు త్రుంచేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒక్క నాటికి మానను. ఎందుకు మాననో తెలుసా? నాకు ఒక్కటే నమ్మకం, నన్ను రక్షించేవాడు శంకరుడు. నువ్వెవడివి తుంచడానికి? నువ్వు తుంచడానికి నా తలకాయని ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాడి చేతిలో నీ తలకాయ తుంచబడుతుంది. తుంచగలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన పాదాలు పట్టుకున్నాను. మీరు ఒక తేడా చూడండి, ఈయన వాణ్ణి చంపేసి నా పూర్వ వైభవం ఇవ్వమని ప్రార్థన చేయలేదు. ఈయన ఏం చేస్తున్నాడు? చాలు నాకు పార్థివేశార్చ, ఈశ్వరార్చన చేసుకుంటున్నాడు. ఇప్పుడు వద్దంటే అంటున్నాడు. మీరు భక్తికి ఎటువంటి భక్తుడు జోలికెడితే ఈశ్వరుడు వస్తున్నాడో మీరు గమనించండి. అంతేగాని ఏదో మా ఇంట్లో కూర్చుని కాసేపు పూజ చేస్తే ఆ మటకా నా కోసం ఈశ్వరుడు వచ్చేస్తాడండి, ప్రతిజ్ఞ చేస్తానంటే కుదరదు. మీకు ఈ స్థాయి భక్తి ఉండాలి, అది పెంచుకోవాలి మీరు క్రమక్రమంగా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? నన్ను రక్షించేటటువంటి వాడు రక్షించి తీరుతాడు. నా రక్షణ వాడి యందున్నది. కాబట్టి నేను ఇదే మీకు చెప్పింది. పెద్దల జోలికి వెడితే వాళ్ళు పూజామందిరంలో చెప్తారు, అక్కడ ఇక్కడ చెప్పరు. ఇప్పుడు ఆయన బయలుదేరతాడు. అప్పుడు నీకు ఇంకో చోటు చెప్పుకోవడానికి నీకు ఉండదు. కాబట్టి నా రక్షణ వాడి యందున్నది, కాబట్టి నువ్వు త్రుంచలేవు అన్నాడు. ఇప్పుడు వాడు త్రుంచే ప్రయత్నం చేస్తే రక్షించేవాడు వచ్చి తీరుతాడు కదండి. ఇది ఈశ్వరావిర్భావం అంటే. కాబట్టి పెద్దల జోలికి వెళ్ళరాదు. ఇప్పుడు ఏమైంది? వాడు వెంటనే ఓ కత్తోటి తీసుకుని ఆ కంఠం మీద నరికేయడం కోసమని అపారమైన ఉగ్రరూపంతో, అసలే రాక్షసుడు, ఆ కత్తి తీసి ఆయన కంఠాన్ని నరికేయబోతున్నాడు. సాధారణంగా మీరు ఒకటి గమనించండి, దీన్ని పరమభక్తితో కూడిన శరణాగతి అంటారు. దీనికి విశ్వాసం ఉండాలి. మామూలుగా మనమైతే ఏం చేస్తాం? ఓ కత్తో ఓ కర్రో పెట్టి కొడుతున్నారు అనుకోండి, ఇలా చెయ్యో ఏదో అడ్డం పెడతాం. వాళ్ళు అది కూడా పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను అడ్డు పెట్టుకుంటే నన్ను నేను రక్షించుకున్నట్టు. నేను పెట్టుకోవడం ఎందుకు? అది ఈశ్వరుడు చూసుకుంటాడంటారు. ఇలాంటి వాళ్ళకి తగిలిన దెబ్బలు ఈశ్వరుడు వీపు మీద పడ్డాయి తెలుసా అండి. కొన్ని సమయాల్లో తెలియక భక్తులు కొట్టారు. ఒక్కొక్కసారి కొడితే దెబ్బలు ఈశ్వరుడి పేరు వీపు మీద పడ్డాయి. పురంధరదాస్ గారు శిష్యుడిని పిలిచి కొడితే, ఇంకా పెట్టవేరా వేడి నీళ్లు స్నానానికని కొడితే ఆ ఏడుస్తున్నాడు. పాపం వేడి నీళ్లు పెట్టట్లేదని బెంగ పెట్టుకుంటున్నాడని సాక్షాత్తు పాండురంగడు వేడి నీళ్లు పట్టుకుని వచ్చాడు. వేడి నీళ్లు పట్టుకొని వస్తే, ఇంత ఆలస్యం, సుప్రభాతం అయిపోతుంది, ఎక్కడ తిరుగుతున్నారు అప్పన్న అని చెప్పి జుత్తు పట్టుకుని వంచి వీపు మీద కొట్టాడు. ఆయన కొట్టేసి వేడి నీళ్లు స్నానం చేసి పాండురంగడి గుళ్ళోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికే పాండురంగడి వీపు వాచిపోయి ఉంది. అభిషేకానికి బట్టలు తీస్తే వీపు వాచిపోయి ఉంటే, అయ్యయ్యో ఇదేమిటి స్వామి, ఈ చేతి తట్టి ఏమిటి, ఈ వాపేమిటి, ఎవరు కొట్టారు నిన్నని అడిగారు. ఇవి యథార్థములండి. ఎలా కొట్టారని అడిగితే పాండురంగడు మాట్లాడాడు. పురంధరదాస్ కొట్టేశాడన్నారు. అన్నన్నా నేనెప్పుడు కొట్టానని అడిగిన. కొట్టకపోవడం ఏమిటి? సుప్రభాతానికి వేళ అయిపోతుందని నువ్వు బెంగెట్టుకుంటుంటే వేడి నీళ్ళు ఎట్టుకొచ్చాను మీ సేవకుడు ఎక్కడికో పెడితే, ఇంత ఆలస్యం అని కొట్టావు వీపు మీద, వీపు వాచిపోయింది అన్నాడు. అయ్యయ్యో అని అప్పుడు ఏడిచాడు ఆయన పురంధరదాస్ గారు. కాబట్టి భక్తులకి అంత లొంగుతాడు, భక్తుల జోలికి వెళ్ళిన వాళ్ళకి అంత రుద్రరూపం అవుతాడు. ఇదే మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, నమో నిధిష్టాయ ప్రియదవదమిష్టాయ చ నమో, నమ క్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో, నమ సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమః.
బాగా దూరంగా ఉండేవాడు ఆయనే, బాగా దగ్గరగా ఉండేవాడు ఆయనే. కాలంలో ముందు పుట్టిన వృద్ధుడు ఆయనే, అందరికన్నా యవ్వనంలో ఉండేవాడు ఆయనే. కాబట్టి ఆయన యందు నువ్వు ఈ ఒక గుణమును ఆరోపించి చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆ సుప్రియుడి మీదకి కత్తెత్తితే ఆయన తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయడు. మీకు ఇలాంటి భక్తులు కనపడతారు. ప్రహ్లాదుడు తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటి కోపన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావన యంచు నుతించు కాని తా కందుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవర. శూలం పెట్టి పొడుస్తుంటే చేయి కూడా అడ్డం పెట్ల. అయినా సరే వీడు ఎలా చచ్చిపోతాడు రా అని బెంగెట్టుకున్నాడు హిరణ్యకశిపుడు చావలా పొడిస్తే. ఇది ఈశ్వరుణ్ణి కదిపేస్తుంది అటువంటి భక్తితో కూడిన శరణాగతి. కాబట్టి ఇప్పుడు ఆ సుప్రియుడు ఏం చేశాడు, ఆయన కత్తి తీసి నరకబోతుంటే రక్షింపుము శంకరనను రక్షింపుము సకలలోక రక్షాదక్ష రక్షింపుము శివ దుష్టులచే క్షయమునంద నీక సేవకుని కృపన్. ఈశ్వర నేను నీ సేవకుడను, రక్షింపుము శంకర రక్షింపుము సకలలోక రక్షాదక్ష. నన్ను రక్షించడం నీకు పెద్ద లెక్క, సకల లోకములను రక్షింపగలిగినటువంటి సమర్థుడవైన ఓ శంకర రక్షింపుము శివ నన్ను రక్షించు. దుష్టులచే క్షయమునందనీక, నీకు విరోధభావము కలిగి నీ యందు విరోధభావము కలిగినటువంటి ఈ రాక్షసుడి చేత నేను నిహతుడను కాకుండా నన్ను కాపాడు అని శరణాగతి చేసి 2 చేతులతో ఆయనకి నమస్కారం చేశాడు. చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్నటువంటి ఆ పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించడం, త్రిశూలం పెట్టి దారుకుణ్ణి ఒక్క దెబ్బ కొట్టడం, వాడు పారిపోవడం, ఆయన యొక్క ఉగ్రమైన దృష్టికి కొన్ని వందల మంది చుట్టుపక్కల రాక్షసులు బూది కుప్పలై పడిపోవడం ఏకకాలమనందు జరిగిపోయి. చిత్రం ఏమిటంటే ఆ వచ్చినటువంటి పరమశివుని యొక్క అర్ధభాగమునందు పార్వతీదేవి ఉంది. ఆవిడంది టక్కని చేయి పట్టుకుని ఆగండి 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 ఆగండి, ఏమిటా ఉద్ధతి, ఏమిటి అలా కాల్చేస్తున్నారు, నా వారిని రక్షించుకునే శక్తి నాకిమ్మని ఆ దారుకి అడిగింది. నేను వరం ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఏమవ్వాలి? ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. అమ్మ ఇటు భక్తుణ్ణి రక్షించారుగా, ఆవిడ నాకు భక్తురాలైంది, ఆవిడ నన్ను శరణు వేడింది, తపస్సు చేసింది, నేను వరం ఇచ్చాను. ఇప్పుడు మీ రక్షణ వలన నా వరము వమ్మైపోతే అప్పుడు నేనేమవ్వాలి? నేను మీరు ఒకటే, మన ఇద్దరమని లేంగా, మన ఇద్దరి మనస్సు ఒకటేగా. అయినప్పుడు మీరు అలా ఎలా సంహరిస్తారు? కాబట్టి సంహరించడానికి వీల్లేదు, ఇంకిక్కడతో ఆపేయండి ఈ రాక్షస సంహారం, ఇంకా చెయ్యొద్దండి. అంటే వేకటి నుండి ఉన్నది వివేక నిధాన. చూసారా దారుకి ఎలా ఏడుస్తోందో? నేను ఇక్కడ ఉండగా అలా చంపేస్తారా మీరు? నిషాటి దీనిపై బోడకసేయుజాగ్రహము పూనుమనుగ్రహ భావమున్ చిరంబీక శిశుత్వమందునను హెచ్చుక కొల్చి వరంబులుందే నా శ్రీకలనం తదాత్మజులు సింధుతటిన్ వసీంతృగవుతన్. అది చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు నా గురించి తపస్సు చేసి నన్ను అడిగింది, నేను వరం ఇచ్చాను. ఆ కారణం చేత అది దాని బిడ్డలు మరణించడం నేను అంగీకరించను. మీరు నా మీద ప్రేమతో ఆమె యందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి. మీరు ఉత్తర క్షణం మీ కోపాన్ని తగ్గించేసేయండి. శివా రుద్రస్య భేషజీ. శివుడు వెంటనే శంకరుడైపోయాడు. శంకరుడైపోయి ఒక నవ్వు నవ్వి అన్నాడు, చాలా బాగుంది పార్వతి, నువ్వు చెప్పింది నిజమే, ఆవిడికి నువ్వు వరం ఇచ్చావు, ఆ వరం నిలబెట్టవలసిందే. కానీ వాళ్ళు రాక్షసులు, నేను ఇప్పుడు వీళ్ళని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు నేను ఏమవుతుందో తెలుసా? వీళ్ళు మళ్ళీ మొదలు పెడతారు వ్యవహారం. ఈ సింధుతటిన్ వసింపుమని నువ్వు అన్నావు కదా, ఔరుడి మాట కాదనలేక భూమి మీదకి రమ్మని చెప్పలేకపోయావు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ లోకాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. కాబట్టి మనం ఏం చేద్దాం? తల్లి తండ్రి అక్కడే కూర్చున్నట్టు ఎదురుగుండా మొహం బాగా పరిచయమై పాత నేరస్తుణ్ణి చూడగానే పసిగట్టగలిగినటువంటి పోలీసు ఉన్న చోటికి వెళ్ళి జేబు దొంగతనం చెయ్యలేనట్టు వీళ్ళు మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం నేను ఇక్కడే కూర్చుంటాను జ్యోతిర్లింగ రూపంలో. నువ్వు రక్షిస్తానన్నావు కదా, నిన్ను చూడగానే దానికి గుర్తొస్తూ ఉండాలి, మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, మనం ఇలా బతికుండాలి, అమ్మవారి దయతో బతికున్నాం, నువ్వు కూర్చో ఇక్కడే అన్నాడు. ఇది వాళ్ళ దయ. నేను మీకు ఇదే నేపథ్యం చెప్పాను. అందుకే
ఇలా మరి ఉంటుందా అండి అంటే ఏం తల్లిదండ్రులకి లేదా 10 మంది పిల్లల్లో పాడైపోయిన ఓ పిల్లాడి మీద ప్రేమ లేదా? అలా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం వాళ్ళకుంటే వాళ్ళ విశాల హృదయాన్ని మీరు ఎందుకు తక్కువ చేశారు?